హమీద్ అన్సారీ గారి మీద ఎన్ని ఘోరమైనటువంటి ఆరోపణలు ఉన్నాయంటే ఈయన భారత రాయబారిగా వివిధ దేశాల్లో 38 సంవత్సరాల పాటు భారతదేశానికి సేవలు అందించారు. మా భారత రాయబార కార్యాలయంలో పనిచేసేటువంటి రా ఆఫీసర్ హత్య గావించబడ్డాడు. కనీసం భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరించింది. ఇతని ప్రమేయం కనుక లేకపోతే ఇతను ఎందుకు చర్య తీసుకోలేదు అని చెప్పి భారతదేశంలో మైనారిటీలకు రక్షణ లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఈయన మీద మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ తయారు చేయండి. ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజెస్ తీసుకొని భారతదేశంలో పలు చోట్ల పలు రకాల ఇన్ఫర్మేషన్స్ నేను గ్యాదర్ చేసి పాకిస్తాన్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ దేశానికి వెళ్ళిన తర్వాత ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ చీఫ్కి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను. దీపక్ వోరా అని చెప్పేసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో హమీద్ అన్సారీ గారు జూనియర్ అన్నమాట. ఆయనే చెప్తున్నాడు, మన ఉపరాష్ట్రపతి గారు అయినటువంటి హమీద్ అన్సారీ గారు సెల్యూట్ కూడా చేయలేదు. దీని మీద కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. నమస్తే అండి, వెల్కమ్ టు పబ్లిక్ పవర్. ఈరోజు మన మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. హమీద్ అన్సారీ గారి మీద ఎన్ని ఘోరమైనటువంటి ఆరోపణలు ఉన్నాయంటే, ఆరోపణలు కాదు, ఎలిగేషన్స్. దీన్ని కనీసం క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆయనకి లేదు. 1961 ఇండియన్ ఫారిన్ సర్వీస్ బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట. ఈయన భారత రాయబారిగా వివిధ దేశాల్లో 38 సంవత్సరాల పాటు భారతదేశానికి సేవలు అందించారు. మరి సేవలు అందించారా, మరి ఇంకేమైనా చేశారా అంటే దానికి మీరే ఆలోచించాలి దాని గురించి. ఎందుకంటే చదువుతూ ఉంటే మీకు అర్థమవుతుంది. 1991-93 ఆ ప్రాంతంలో ఈయన ఇరాన్లో భారత రాయబారిగా ఉన్నారన్నమాట. ఇరాన్లో భారత రాయబారిగా ఉన్నప్పుడు భారత రాయబారి కార్యాలయంలో మన భారతదేశానికి సంబంధించిన ఒక ఇంటెలిజెన్స్ వింగ్ కూడా ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ వింగ్లో ఉన్నటువంటి సందీప్ కపూర్ హత్య గావించబడ్డాడు. మా భారత రాయబార కార్యాలయంలో పనిచేసేటువంటి రా ఆఫీసర్ హత్య గావించబడ్డాడు. చూస్తూ ఊరుకున్నారు. పీకే వేణుగోపాల్ కిడ్నాప్ చేయబడ్డాడు, చిత్ర విచిత్రంగా చంపబడ్డాడు. మహమ్మద్ ఉమర్ రా ఆఫీసర్, ఈయన కూడా అలాగే చంపివేయబడ్డాడు. బీబీ మాథూర్ యాక్సిడెంట్ చేసి చంపేశారు. ఇదంతా కూడా సీరియల్ కిల్లింగ్ అనమాట. 2 సంవత్సరాల వ్యవధిలోనే ఇదంతా జరుగుతూనే ఉంది. ఎటువంటి ఎంక్వైరీ కమిటీ లేదు, ఎటువంటి దీని గురించి చర్యలు తీసుకోలేదు మన అంబాసిడర్ గారు. కనీసం భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా ఉదాసీనంగా వ్యవహరించింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి రా ఆఫీసర్ ఎన్కే సూద్ గారు అని చెప్పినారు, ఎక్స్ రా డైరెక్టర్. ఆయన ఈ ఆరోపణలు మన మాజీ రాష్ట్రపతి హమీద్ అన్సారీ గారికి చేసి ఇతని ప్రమేయం కనుక లేకపోతే ఇతను ఎందుకు చర్య తీసుకోలేదు అని చెప్పేసి. వరుసగా ఒక వ్యక్తి చనిపోతేనే చాలా గొప్ప విషయం. అలాంటిది వరుసగా వివాదాస్పదంగా నలుగురు రా ఆఫీసర్లు చంపబడ్డారంటే మీరు ఎందుకు చర్య తీసుకోలేదని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. 2017లో మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ గారు ఆ రిటైర్మెంట్ సెరమనీలో భారతదేశంలో మైనారిటీలకు రక్షణ లేదు అనేటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎన్కే సూద్ గారు వెంటనే స్పందిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి లెటర్ రాశారు. ఈయన మీద మీరు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ తయారు చేయండి, ఎంక్వైరీ కమిటీ వేయండి. ఈయన 91-93 ప్రాంతంలో ఉన్నప్పుడు ఈ విధంగా జరిగింది. రా ఆఫీసర్లో ఈయన ఆధ్వర్యంలోనే 4 హత్య గావించబడ్డారు. అప్పుడు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదని చెప్పేసి మీడియా కూడా ఎన్కే సూద్ గారిని ప్రశ్నించింది, మీరు అప్పుడు చెప్పకుండా ఇప్పుడు ఎందుకు చెప్తున్నారని చెప్పేసి. ఆ రోజున నేను కంప్లైంట్ చేయడానికి భారత ప్రభుత్వం కూడా ఎవరు పట్టించుకునేటువంటి విధంగా లేదు. ఈ రోజున ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి నేను వెంటనే లెటర్ రాశాను అని చెప్పేసి అన్నారు. ఇకపోతే ఆయన ఓపెన్గా కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఇదే కాకుండా పాకిస్తానీ మీడియా సలహాదారుడు, ఆమె జర్నలిస్ట్ నుస్రత్ మిర్జా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూ ఛానల్, పాకిస్తానీ ఇంటర్వ్యూ ఛానల్లో ఏం చెప్పారంటే, మాజీ రాష్ట్రపతి హమీద్ అన్సారీ గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రత్యేకమైనటువంటి ప్రివిలేజెస్ తీసుకొని భారతదేశంలో పలు చోట్ల పలు రకాల ఇన్ఫర్మేషన్స్ నేను గ్యాదర్ చేసి పాకిస్తాన్ వచ్చింది, మళ్ళీ రిటర్న్ దేశానికి వెళ్ళిన తర్వాత ఐఎస్ఐ ఇంటెలిజెన్స్ చీఫ్కి ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చాను. ఇదంతా హమీద్ అన్సారీ గారి చొరవే అని చెప్పేసి ఇంత ఓపెన్ స్టేట్మెంటు పాకిస్తానీ జర్నలిస్టు పాకిస్తానీ మీడియాలో చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో. దీని మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. దీని మీద కూడా ఎటువంటి క్లారిఫికేషన్ లేదు. ఇకపోతే ఒక మాజీ ఉపరాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి ఒక కాంక్లేవ్లో పాల్గొన్నాడు, కేరళలో ఉన్నటువంటి కోజికోడ్ అనేటువంటి డిస్టిక్లో. దీని గురించి రకరకాలుగా చెప్తారన్నమాట. దీని మీద కూడా సరైనటువంటి క్లారిఫికేషన్ ఇచ్చుకోలేదు. భారత ప్రభుత్వం దీని మీద
ఒక ఎంక్వైరీ కమిటీ వేసి అసలు ఏంటి ఆయన క్యారెక్టర్, అసలు ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి చాలామంది జాతీయవాదులు కోరుకుంటున్నారు. భారతదేశం 38 సంవత్సరాల పాటు నిన్ను భారత రాయబారిగా నిన్ను పదవిగా వెలగబెట్టింది నీకు. ఇదే కాకుండా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా చేశారు మీరు. అది నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ యొక్క ఘనతను గుర్తించి వైస్ ఛాన్సలర్ పదవులు కూడా నీకు కట్టబెట్టారు. అయినా కూడా భారతదేశం మీద ప్రేమ కలగలేదు. ఇకపోతే 10 సంవత్సరాల పాటు ఉపరాష్ట్రపతిగా చేశారు. అయినా కూడా మీకు దీని మీద ప్రేమ కలగలేదు. ఎందుకంటే ఈ మాట్లాడుతుంది మీరు వివరణన్నా ఇచ్చుకోవాలి. వివరణ ఇచ్చుకోకపోతే మీరు అది యాక్సెప్ట్ చేసినట్టు ఈ ఆరోపణల మొత్తాన్ని. ఇది నేను చెప్పడం కాదు, దీపక్ ఓరా అని చెప్పేసి ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో హమీద్ అన్సారీ గారి జూనియర్ అన్నమాట. ఆయనే చెప్తున్నాడు చాలా పాయిజనస్ మైండ్ అని చెప్పేసి. మా సీనియర్ ఆయన, కానీ చాలా పాయిజనస్ మైండ్ అని చెప్పేసి మీడియాలో చెప్పాడు. మీడియాలో ఉన్నాయి. అంటే మనం ఇంత పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టినటువంటి వ్యక్తిని ఏమనాలి? అంటే అప్పటి మన రాజకీయ నాయకులు ఎలాంటి మహానుభావులను ఎన్నుకున్నారు? ఏది మంచి మంచి పదవుల్లో కూర్చోబెట్టేటువంటి వ్యక్తులు. కనీసం దేశ సమగ్రత సౌభ్రాతృత్వం గురించి ఆలోచించేటువంటి అవసరం లేదా? మీరే ఆలోచించండి. 2015లో రిపబ్లిక్ డే పరేడ్లో అమెరికా చీఫ్ గెస్ట్ బరాక్ ఒబామా గారు వచ్చారు. రిపబ్లిక్ డే పరేడ్ చూస్తుంటేనే మనందరికీ గూస్ బంప్స్ వస్తాయి, ఒళ్ళు పులకరించిపోతుంది. నేషనల్ యాంథమ్, జాతీయ గీతం జరుగుతుంది. వింటుంటేనే అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది, ప్రౌడ్గా ఫీల్ అవుతాం. అందరూ సెల్యూట్ చేస్తుంటే మన ఉపరాష్ట్రపతి గారు అయినటువంటి హమీద్ అన్సారీ గారు సెల్యూట్ కూడా చేయలేదు. దీని మీద కూడా ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. దీని గురించి వివరణ ఇచ్చుకోవాలని చెప్పేసి చాలామంది కోరారు, కానీ ఆయన వివరణ ఇచ్చుకోలేదు. సరే, ప్రభుత్వమైనా ఏమైనా చర్యలు తీసుకోవాలా అనేది మీరు ఆలోచించండి. ఈ వీడియో మీద మీ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదైనా కానీ మీ కామెంట్స్ని మాకు తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.